గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం హంతారం వందే లంకాభయంకరం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. జ్ఞానప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి నాడు జన్మించినట్లుగా పరాశర సంహిత తెలియచేస్తోంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుత పూర్వప్రోష్ఠపదాయుక్త తథా వైధృతి సంయుత. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి శనివారము నాడు పూర్వాభాద్ర నక్షత్రము వైధృతి యోగము కల నాటి మధ్యాహ్న సమయమున ఆంజనేయ స్వామి జన్మించాడు. ఈ సంవత్సరం ఆ పవిత్రమైన దినము జూన్ 1వ తేదీ శనివారం అయింది. అందరకు సుఖశాంతులు కలుగజేయమని సంకటహటై మిటై సబపీరా, సమస్తమైన పీడలను సంకటములను తొలగించవలసినదిగాను, నాసై రోగ సబైహర పీరా, సమస్త రోగములను సమస్త పీడలను నశింపచేయవలసినదిగాను, అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించవలసినదిగా శంకర సువనుడు, కేసరీ నందనుడు, పవన తనయుడు, అంజనాసుతుడు అయిన ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా హనుమత్ జనన కథనాన్ని పురాణాలలో చెప్పబడినటువంటి విషయాలు తెలుసుకుందాం. దేవతలకు రాక్షసుల బాధ ఎక్కువైంది. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ఓ బ్రహ్మదేవా, ప్రతి క్షణము రాక్షసులు లోకాలని ఋషులను మమ్మల్ని పీడిస్తున్నారు, వారే విధంగానైనా నశించేటట్లుగా చేయండి, మాకు నీవే కదా దిక్కు అని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, దేవతలారా, వాళ్ళని వధించే ఉపాయం నాకు కూడా తెలీదు, మనమందరం కైలాసానికి పోదాం, శంకరుణ్ణి అడుగుదాము అని అందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరునితో, ఓ మహానుభావ, రాక్షసులు దేవతల్ని మనుష్యులని మహర్షులని బాధిస్తున్నారు, ఆ రాక్షసులను వధించే ఉపాయాన్ని మాకు చెప్పమని శంకరుణ్ణి అడిగారు. శంకరుడు కూడా, ఓ దేవతలారా, శ్రీ మహావిష్ణువు నరనారాయణుడుగా బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మహానుభావుడు శరణాగత రక్షణమే ప్రధానముగా గల దేవుడు, మనమందరము ఆ నరనారాయణుని దగ్గరికి వెళ్ళి అడుగుదాము అని చెప్పి బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకొని శివుడు బదరికావనములో తపస్సు చేసుకుంటున్న నరనారాయణుల దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ, ఈశ్వరుడు, మిగతా దేవతలందరూ కూడా ఆ జగన్నాథుడైనటువంటి నరనారాయణ ప్రభువునకు నమస్కరించి వినయపూర్వకంగా ఈ విధంగా చెప్పారు. ఓ నరనారాయణ ప్రభు, రాక్షసులు మమ్మల్ని నిత్యము బాధిస్తున్నారు, నీవు ఏదైనా ఉపాయం చేత వాళ్ళని సంహరించి మాకు క్షేమాన్ని కలుగజేయవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు నరనారాయణుడు ఒక్క క్షణకాలం ఆలోచించి, ఓ దేవతలారా, రాక్షస నాశనము తప్పక జరుగుతుంది, అందులో సందేహము ఏమీ లేదు అని చెప్పి ఆ జనార్దనుడు బ్రహ్మ యొక్క తేజాన్ని, అక్కడ ఉన్న దేవతలందరి తేజములను తీసుకొని ఆ తేజములతో తన తేజస్సును కూడా కలిపి ఆ మొత్తము తేజస్సుని ఒక ముద్దగా చేసి ఈశ్వరునికి ఇచ్చాడు. దాన్ని ఈశ్వరుడు మృంగాడు.
అంత విష్ణువు దేవతలతో, ఓ దేవతలారా, ఈ తేజస్సు నుండి బలవంతుడైనటువంటి ఒక వానరుడు పుడతాడు, ఇంకా మీరు భయాన్ని వీడి మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించి వేశాడు. బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. పార్వతీ పరమేశ్వరులకు భూలోకంలో విహారం చేయాలి అని కోరిక కలిగింది. అప్పుడు వాళ్ళిద్దరూ వెంకటాచలానికి చేరుకున్నారు. ఆ వెంకటాచలంలో శేషశైలం చాలా సుందరమైనటువంటిది, చాలా అందమైనటువంటి చిత్ర వనాలు ఉన్నాయి. అక్కడ స్వచ్ఛమైన జలాలతో ఉన్నటువంటి సరస్సులు ఆ శేషశైలంలో ఉన్నాయి. అలాంటి ఆ వనములలో, ఆ సరస్సులలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారు. అలా విహరిస్తుండగా పార్వతీదేవి రతియందు ఇష్టము కలిగి ఆడుకుంటున్నటువంటి ఒక కోతి జంటను చూసింది. ఆమెకి తాము కూడా కోతుల రూపాన్ని ధరించి ఆనందాన్ని అనుభవించాలనే కోరిక కలిగింది. ఆ కోరికని పరమేశ్వరునకు చెప్పింది. సరే, ఇద్దరూ కోతుల రూపాలను ధరించారు. ఆ రూపాలలో, ఆ వనాలలో వారిద్దరూ కూడా 1000 సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించారు. ఆ సమయంలో ఈశ్వరుడు ఇంతకు ముందు విష్ణువు నుండి గ్రహించిన దేవతలు, బ్రహ్మ, విష్ణువు యొక్క తేజస్సులను ముద్దగా చేసి తాను మృంగినటువంటి ఆ తేజస్సుని పార్వతీ గర్భములో ప్రవేశపెట్టాడు. పార్వతీదేవి ఆ తేజస్సును భరింపలేకపోయింది. ఆ తేజస్సుని వెంటనే అగ్నిలో ప్రవేశపెట్టింది. అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సును భరించలేకపోయాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సుని వాయువులో ప్రవేశపెట్టాడు. పార్వతీ పరమేశ్వరులు తమ స్వస్వరూపాలను ధరించి కైలాసం వెళ్ళిపోయారు. వాయుదేవుడు ఆ తేజస్సుని తనలో ఉంచుకుని ఆయన సంచరిస్తున్నాడు. అది త్రేతాయుగం. గౌతమ మహర్షి అహల్యలకు ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. కుమారుని పేరు శతానందుడు, కుమార్తె అంజనాదేవి. గౌతమ మహర్షి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముని రూపంలో రావటం, అహల్య తన భర్తే అనుకుని ఆయన దగ్గరికి చేరటం, తర్వాత గౌతమ మహర్షి వచ్చి దీన్ని చూసి ఇంద్రుణ్ణి శపించటం, అలాగే అహల్యని రాతివి కమ్మని శపించటం రామాయణంలో మనకు తెలిసిన కథే. గౌతముడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ పిల్లలు శతానందుడు, అంజనాదేవులను ఏం చేయాలి అని విచారిస్తున్నాడు. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. గౌతముడు నారద మహర్షికి ఈ విషయాన్నంతా చెప్పగా, నారదుడు శతానందుణ్ణి నేను తీసుకువెళ్ళి విద్యలన్నీ నేర్పుతాను, తరువాత జనక మహారాజు వంశానికి పురోహితుడవుతాడు, అంజనాదేవిని కుంజరుడనే వానరరాజు ఉన్నాడు, అతనికి అంజనాదేవిని ఇమ్మని చెప్పి నారదుడు చెప్పాడు. గౌతముడు అడిగాడు, ఎవరి కుంజరుడు అని. అప్పుడు నారదుడు కుంజరుని యొక్క వృత్తాంతం చెప్పాడు. కుంజరుడు ఒక వానర రాజు. ఇతని భార్య వింధ్యావళి. వీళ్లకు సంతానం లేదు. శివుని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమవగా తనకు సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. దానికి శివుడు, మీకు ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు, కానీ మీ దగ్గరకు ఒక పిల్ల వస్తుంది, ఆ పిల్లను పెంచి పెద్ద చేయండి, ఆమె కడుపున నేను పుడతాను అని వరమిస్తాడు. కొంతకాలానికి గౌతమ మహర్షి నారద మహర్షి చెప్పిన ప్రకారం అంజనాదేవిని ఈ కుంజరునకు అప్పగించి తాను తపస్సు చేయటానికి వెళ్ళిపోతాడు. అంజనాదేవి పెరిగి పెద్దదయింది. సుమేరు పర్వతం, దీన్నే మేరు పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతం పైన వానర రాజైన కేసరి యొక్క సామ్రాజ్యం ఉన్నది. ఈ కేసరి బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. కేసరి అనే పేరు ఈయనకి ఎలా వచ్చిందంటే, శంభసాధనుడు అనే దైత్యుడు
ఆ సుమేరు పర్వతం పైన ఉంటున్నాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటే వాడు ముల్లోకాలను జయించేటట్లుగా వరాలను పొందాడు. ఆ వరప్రభావం చేత దేవతలందరినీ ఓడించాడు. దేవేంద్రుడు, దేవతలు వాళ్ళ యొక్క భార్యలతో సహా స్వర్గము నుండి అందరూ పారిపోయారు. భూలోకంలో తలదాచుకుంటున్నారు. వాళ్ళందరూ ఒకసారి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమ కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వానర రాజైనటువంటి కేసరి చేతనే వీడు సంహరింపబడతాడు, కాబట్టి మీరు ఆ కేసరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అన్నారు. దేవతలు, మహర్షులు, సిద్ధులు అందరూ కేసరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఈ శంభ సాధనుడు చేసేటువంటి దుష్ట కార్యములను గురించి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి మధుసూదన శాస్త్రి గారు తమ యొక్క హనుమత్ కళ్యాణము అనే హరికథలో ఒక చక్కటి పద్యాన్ని రచించారు. విద్యాధరులు హీన విద్యాధరులుగాగా సిద్ధులు వెరన ప్రసిద్ధులైరి, గంధర్వులను బంధి గంధర్వులయునికి ఖచరులు అనేక దుఃఖచరులైరి, సాధ్యులు ఆ సురదండ సాధ్యులై దురపిల్ల త్రిదశులు ఆరబ్ధ ప్రతిదిశులైరి, భాస్వరుల్ గిరి గుహా భాస్వరులౌటచే భోగులాన మదాత్మ భోగులైరి, శంభ సాధన తీక్ష్ణ తేజమున నాకలోకమంతయు నిర్గతాలోకమయ్యే, ఏమి చెప్పుదుమింకా మాకెల్ల నీవే ఆపద హరింప నొడయుడవనిడు వేళ. ఆ విధంగా దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు వీళ్ళందరూ తమ బాధలను చెప్పుకోగా కేసరికి ఆ శంభ సాధకునకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కేసరి శంభ సాధకుని సంహరించాడు. దేవతలు, మహర్షులు అందరూ కూడా చాలా సంతోషించారు. ఆ సుమేరు పర్వతం మీద వారు తమ యొక్క యజ్ఞ యాగాదులను చక్కగా నెరవేర్చుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. శంభ సాధకునకు 2 కుమారులు ఉన్నారు. శంఖము, శబలము అనేవారు. తండ్రిని చంపారనేటువంటి కోపంతో వీళ్ళిద్దరూ భయంకరమైన ఏనుగుల రూపాలను ధరించి ఆ సుమేరు పర్వతంలో కేసరి యొక్క రాజ్యంలో మహర్షుల యొక్క ఆశ్రమాలన్నిటిని ధ్వంసం చేయటం మొదలెట్టారు. అరణ్యాలను ధ్వంసం చేస్తున్నారు, మహర్షులను చంపేస్తున్నారు, బీభత్సం చేస్తున్నారు. మహర్షులందరూ కేసరి దగ్గరికి వెళ్ళి తమను రక్షించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు కేసరి ఆ శంఖము, శబలము అనేటువంటి ఏనుగు రూపాలలో ఉన్న ఆ రాక్షసులను సంహరించాడు. ఆ మహర్షులలో భరద్వాజ మహర్షి కూడా ఉన్నారు. ఆ భరద్వాజ మహర్షి ఏనుగులను చంపగలిగినది సింహం మాత్రమే, భయంకరమైన ఏనుగులను సంహరించావు కాబట్టి నీవు కేసరి అని పిలువబడతావు. సింహమును సంస్కృతంలో కేసరి అంటారు. దేవతలు, మహర్షులు అందరూ సంతోషించారు. ఇప్పటి వరకు నీవు శమ, దమ, శౌచములతో బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటించావు, ఇంకా గృహస్థుడవు కమ్మని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి దేవతలు, మహర్షులు అందరూ వారి వారి స్థానములకు వెళ్ళిపోయారు. కుంజరుని వద్ద అంజనాదేవి పెరిగి పెద్దదైంది. ఆమె రూపవతి మాత్రమే కాకుండా పూర్వజన్మ సుకృతం వల్ల కామరూపాన్ని పొందగల శక్తిని కూడా ఆమె కలిగి ఉన్నది. కామరూపం అంటే ఏ రూపము కోరితే ఆ రూపమును పొందేటువంటి విద్య. విషయ పరిజ్ఞానం గల కేసరి ఈ అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. చాలా కాలం ఆ దంపతులు సాంసారిక సుఖ సంతోషాలని అనుభవించారు. అయితే చాలా కాలం వరకు వారికి సంతానం కలగలేదు. కేసరి తత్వజ్ఞానాన్ని పొంది భౌతిక సుఖాల మీద విరక్తి భావం ఏర్పడటం వల్ల తన భార్యను అంటే అంజనాదేవిని భక్తి శ్రద్ధలతో ముఖ్య ప్రాణదేవుడైనటువంటి వాయుదేవుని ఆరాధిస్తూ వాయుదేవుని గురించి తపస్సు చేయమని చెప్పి ఆదేశించి కొంతకాలం
నేను కూడా తపస్సు చేసుకొని వస్తానని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. అంజనాదేవి తన భర్త యొక్క ఆజ్ఞానుసారం వెంకటాచలములోని అంజనాద్రి అనే పర్వతానికి వెళ్ళి అక్కడ వాయుదేవుణ్ణి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఇంద్రియములు అన్నిటినీ నిగ్రహించినదై తపస్సు చేస్తోంది. ఆమె యందు అనుగ్రహం కలవాడై వాయువు ప్రతిరోజు ఒక ఫలాన్ని ఆమె యొక్క చేతిలో వేస్తున్నాడు. అంజనాదేవి దానిని ఆహారముగా తీసుకుంటోంది. ఒకరోజు వాయుదేవుడు అంజనాదేవి చేతిలో అంతకుముందు శివుని యొక్క తేజస్సు, పార్వతీ గర్భము, పార్వతీ భరించలేక అగ్నిదేవునికి ఇచ్చినటువంటి, అగ్నిదేవుడు తాను భరించలేక వాయుదేవునికి ఇచ్చినటువంటి ఆ తేజస్సుని వాయుదేవుడు అంజనాదేవి చేతిలో ఉంచాడు. అంజనాదేవి దానిని ఫలము అనుకుని భక్షించింది. ఆ తర్వాత కొంతకాలానికి అంజనాదేవి గర్భాన్ని ధరించింది. ఆ గర్భ చిహ్నములచే ఆశ్చర్యాన్ని పొంది అట్టి అకారణ గర్భము చేత తన పాతివ్రత్యానికి భంగం కలుగుతుందేమో అని శంక కలిగి ధ్యానములో భయముతో ఉన్న ఆ అంజనతో ఆకాశవాణి ఈ విధంగా చెప్పింది: ఓ అంజనాదేవి, నీకు వ్రతభంగము లేదు, దుఃఖింపవలదు. భగవద్ అనుగ్రహమున నీ గర్భమున గొప్ప వ్యక్తి పుట్టగలడు అని చెప్పగా అంజనాదేవి చాలా ఆనందాన్ని పొందింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షమున దశమి తిథి శనివారము కాగా పూర్వాభాద్ర నక్షత్రము వైధృతి యోగము కల ఆనాటి మధ్యాహ్న సమయంలో అంజన పుత్రుని ప్రసవించింది. అతడు మహాబల సంపన్నుడు, మిక్కిలి శక్తి, విష్ణుభక్తి కలవాడు, సర్వదేవాత్మక వీరుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడును తానే అయిన సృష్టి స్థితి లయాత్మకుడు, వేదముల తదంగముల తత్వము ఎరిగినవాడు, అన్ని విద్యలందు మేటి, సమస్త బ్రహ్మజ్ఞ లోకమున శ్రేష్ఠుడు, దర్శనముల వాదములచే అంగీకరింపదగినవాడు, మాణిక్య కుండలములు ధరించినవాడు, దివ్యమగు పట్టు వస్త్రముల ధరించినవాడు, మేరు పర్వతముతో సమానుడు, గోరోజనపు రంగు కండ్లు గలవాడు, స్వర్ణమయమగు జంధ్యమును ధరించినవాడు, మణులు పొదిగిన నూపురములు కలిగినవాడు, ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము అను రేఖలతో కూడిన పాదములు, పొడవగు తోక, గొప్ప దేహము, పెద్ద దవడలు కలవాడు, కౌపీనము, మొలత్రాడులచే నొప్పువాడు, గొప్ప బాహువులు, లోకములకు ఆశ్చర్యము కలిగించు వజ్రదేహము, కపిరూపు కలవాడును, సమస్త శుభలక్షణములు, కిరీటము, బంగారు భుజకీర్తులు కలవాడు, అమితమగు కాంతి చేత విష్ణువు యొక్క వేరొక అవతారమా అనిపించున్నట్లు ఉన్నాడు. ఆ సమయంలో పూల వర్షములు కురిసినై, స్వర్గంలో దేవదుందుబులు మ్రోగినై, దేవగంధర్వులు నృత్యము చేశారు, సిద్ధులు చారణులు స్తోత్రము చేశారు, వాయువులు వనమున సుఖముగా వీచినై, నదులు స్వచ్ఛములైనై అని పరాశర మహర్షి మైత్రేయునకు ఆంజనేయ స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు. అట్టి రుద్రావతారుడైన ఆంజనేయ స్వామి మనందరలకు తన యొక్క దివ్య ఆశీస్సులు, అనుగ్రహాన్ని ప్రసాదించవలసినదిగా మరొక మారు ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.